ఏపీఎస్కి అప్లై చేస్తే ఎంత టైం పడుతుంది ఆ సర్టిఫికేట్ ప్రాసెస్ అవ్వడానికి? ఈ ప్రాసెస్ దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే, ఏపీఎస్కి మనం అప్లై చేసేటప్పుడు ఒక అథారిటీ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటాము. ఆ ఈమెయిల్ ఐడి డొమైన్ నేమ్ అనేది కాలేజ్ నేమ్తో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ @college.com కానీ .co.in కానీ ఇలాంటి ఈమెయిల్ ఐడి ఉండాలి. అండ్ కాలేజ్ వాళ్ళు అప్లై మెయిల్ పంపించినప్పుడు ఆ రెస్పెక్టివ్ మెయిల్కి వాళ్ళు రివర్ట్ బ్యాక్ అవ్వాలి. సర్టన్ రెగ్యులేషన్స్ తర్వాత మీకు లాగిన్ ఇచ్చి ఉంటారు. బ్యాచిలర్ స్టడీ వాళ్ళకి లాగిన్ అయ్యి వాళ్ళు వెరిఫై చేయొచ్చు అనమాట. ఈ 2 డేటా కరెక్ట్ ఉంటే, రెస్పాన్సెస్ కరెక్ట్గా వస్తే దాన్ని బట్టి మీ ప్రాసెసింగ్ టైం డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీరు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో మీరు ఏపీఎస్లో వెరిఫై చేసినట్లయితే టెంటేటివ్ టైం ఇంతే ఏపీఎస్కి ఉంటుంది అని మెన్షన్ చెయ్యరు. ఎందుకు చేయరు అంటే దిస్ డిపెండ్స్ అపాన్ వేరియస్ పీపుల్ ఇన్వాల్వ్డ్. అండ్ రూమర్స్ అయితే చాలా వస్తుంటాయి. పీపుల్ మాకు 7 daysలో వచ్చింది. అవును, మేము అప్లై చేస్తే 11 daysలో కూడా వచ్చింది, 6 monthsలో కూడా వచ్చింది. సో చాలా మంది, నేను ఈ గ్రూప్లో చదివాను, ఏపీఎస్ మ్యాన్ పవర్ పెంచారంట. మ్యాన్ పవర్ పెంచిన ఒక అథారిటేటివ్ బాడీకి ఎంతమంది మ్యాన్ పవర్ ఉంటారు, ఎంతమంది ప్రాసెస్ చేస్తారు, ఏ డేటా కానీ వెబ్సైట్లో పెట్టరు. వెబ్సైట్లో క్లియర్గా ఇచ్చిన డీటెయిల్ ఏంటి, చాలా టైం పడుతుంది, స్పెసిఫిక్ టైం చెప్పబడదు అని ఉంటుంది. సో మీ ప్లానింగ్ ఆఫ్ ఏపీఎస్ సర్టిఫికేట్ అనేది ప్రాపర్గా లేకపోతే మీకు అప్లికేషన్స్ మిస్ అవుతారు, ప్లస్ అడ్మిషన్స్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ మిస్ అవుతారు, ప్లస్ వీసా స్లాట్ కూడా బుక్ చేసుకోలేరు. సో ప్రాసెస్ టైం డిపెండ్స్ ఆన్ వేరియస్ స్టెప్స్లో 2 major స్టెప్స్ ఏంటి అంటే, మీరు ప్రొవైడ్ చేసే ఈమెయిల్ ఐడి వచ్చి రెస్పాన్స్ ఇవ్వాలి. వాళ్ళ వెరిఫికేషన్కి అప్లై చేసినప్పుడు మీకు లాగిన్ ఉంటే ఆ లాగిన్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి.